సార్ పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, వంగ గీత గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజార్టీ తక్కువ గెలుతారు. పవన్ కళ్యాణ్ గారు వంగ గీత ఎక్కడ కాపాడదు, అంచులు కూడా కాపాడదు. అంటే పోలింగ్ బాగా ప్రశాంతంగా జరిగింది, చాలా గొప్పగా జరిగింది. పిఠాపురం నియోజకవర్గం అంతా చాలా అభివృద్ధికి చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు అతను చేసే కార్యక్రమం ఇంకా గొప్పగా ఉంటాయని మేము అనుకుంటున్నాం. ఈ కేబుల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఇప్పుడు ఏమి సమస్యలు ఏమి లేవండి. ఒకటే వైసీపీలో ఉండి కానండి, ఆ మట్టి తోలిపోయి అమ్ము దొబ్బేసి చెరువు అంతా గుంటలు చేసేసారు. ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు అలాంటి ఏం చేయరు. అంత గొప్ప మనిషి మా నియోజకవర్గానికి వచ్చాడు అతను చాలు మాకు. అదండి. అంటే ఒకవేళ చేబ్రోల్కి ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నాను? అతను చేస్తానని వాగ్దానం ఇచ్చాడు, చేస్తాడు కూడా. ఏం చేస్తాడంటే మనం ఇప్పుడు ఏం చెప్పగలుగుతాం కదండి. మా ఏ పన్ను ఇప్పుడు హాస్పిటల్ కట్టించానన్నాడు, బోడని కార్యక్రమం చేస్తాడు. అతను మాకు చాలా సంతోషంగా మాట్లాడుతున్నాడు చాలు. అంటే ఇక్కడ రోడ్లు కానీ బస్ స్టాండ్ కానీ ఏమన్నా రైతులకు సమస్య? బస్ స్టాండ్ అన్నీ ఉన్నాయి కానండి. అతను ఇంకా పెద్ద చేస్తానన్నాడు కానీ చిన్న ఏం కోరుకోలేదు ఇక్కడ ఈ ఊళ్ళోని. ఇంకా ఈ నియోజకవర్గం అంతా అతను దత్త తీసుకుంటున్నాడు. పిఠాపురం నియోజకవర్గం అంతా దత్త తీసుకుంటాడు అతను. అదండి. సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? ఎవరిని సీఎంగా అవుతాడండి. కింద కొద్దిగా సమస్యలు ఉన్నాయి, ఆ తర్వాత అతనే వస్తాడు. ఓ మెట్టు ఎక్కితే రెండో మెట్టులోకి అలాగ వస్తానే ఉంటాడు అతను. చంద్రబాబు నాయుడు అవుతారా, జగన్ గారు అవుతారా? చంద్రబాబు నాయుడు అవుతాడు. జగన్ ఇంకెక్కడికి వస్తాడండి? శుభ్రంగా మొత్తం కుంభకోణం కింద తినేసాడు అతను. ఇంకేం చేస్తాడు అతను? ఎక్కడా కూడా ఉండదండి అతను. మళ్ళీ నేనైతే సంక్షేమ పథకాలు ఇచ్చాను, నేనే గెలుస్తాను. 175కి 170 సీట్లు. సంక్షేమ పథకాలు ఇచ్చాడండి. ఆటోళ్ళకి 10,000 వేయడుని, పక్కన తీసుకెళ్ళి ఒక 20,000 పట్టించేడుని, మనీ అది జగన్ గారి ఖాతాలో పోవడం ఉన్నాయి. అలా చాలా ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు 3 రాజధానులు పెట్టారంటారు, ఒక రాజధాని పెట్టారంటారు? ఇప్పుడు ఒకటే అయితే బాగుంటుందండి. ఆ తర్వాత మరి ఇతను ఒకటే పెడతాడు. ఇప్పుడు జిఎం కూడా మన చంద్రబాబు నాయుడు గారు అవుతారు. ఆ తర్వాత ఈ లోపల కూడా 2 సంవత్సరాలు చేసిన తర్వాత అతనికి ఇస్తానంటే మాకు సంతోషమే. అతను పవన్ కళ్యాణ్ గారికి ఇస్తానంటే మాకు సంతోషం కింద ఉంటుంది అనుకుంటున్నామండి మేము. ఒకవేళ రాజధాని చేస్తే ఏ దాన్ని చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మరి పాత ఉంది కదండి అమరావతి, అక్కడ చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నామండి. అంటే కొందరు ఇక్కడ దగ్గరలో ఉన్న ఏంటంటే విశాఖపట్నం అయితే వీళ్ళకి మడిచికి ఒక రకమైన ఉంటుందండి. ఇప్పుడు మనం కాకినాడ వెళ్తారనుకుంటాం అనుకో, తుని వెళ్ళాలని ఉంటుంది ఒకరికి, ఇలా కాకినాడ వెళ్తారని ఒకరికి ఉంటుందండి. అలా దగ్గర సమస్య ఉంది, ఇక్కడ అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి. అదండి. జగన్ గారు పరిపాలన చూశారు, చంద్రబాబు గారు పరిపాలన చూశారు. ఇద్దరిలో ఎవరిది బెస్ట్ అనిపిస్తుంది? ఇప్పుడు మటుకు అవుతాయండి చంద్రబాబు నాయుడు గారిదే చాలా మంచి పరిపాలన కింద అంటుందండి. ఇప్పుడు ఏమంటారానండి, చాలా అవతకులు చేసేసేటి ఇతను. ఇవి బట్టన్ నొక్కేస్తున్నాను, లెద నొక్కేస్తున్నాను అంటే ఏం బట్టన్ నొక్కేస్తాడో నువ్వు లేదు. ఈ బట్టన్ నొక్కేసాడు, ఈ కూరగాయలు, ఈ నూనెలు అన్నీ శుభ్రంగా పెంచేసి కూర్చున్నాడండి. అదండి. అంటే బాబు గారు చెప్పడం మాత్రమే చెయ్యరు అని అంటారు కదా, దాని గురించి ఏమని చెప్పారు? ఏంటండి? బాబు గారు చెప్తారు కానీ చెయ్యరు అని అంటారు. తప్పండి అది. అలాగ అనుకోవడం అంటే ఎదురెక్కం వాళ్ళు అలాగనుకుంటారో, ఎదురెక్కం కాని వాళ్ళు ఎలాగనుకుంటారో. ఇప్పుడు మా ఊళ్ళోని ఇప్పుడు జగన్ గారు పవన్ కళ్యాణ్ మీద నిఘా వల్ల ఎన్నో చూసుకుంటున్నారు, ఎన్నో కోట్లు ఇచ్చారు. అదే ఎలా పోయినాయి అలాగే పోయినాయి, ఎలాగొచ్చినాయి అలాగే పోయి, కానీ ఇతన్ని ఏం చేయలేరు. అదండి. అంటే ఇప్పుడు ఫ్రీ పథకాలు ఇస్తున్నారు కదా, అవి ఉంచాలంటారా వద్దంటారా? అభివృద్ధి చేయాలంటారా? అభివృద్ధి చేయాలి కానీ ఫ్రీ పథకాలు అంటే ఏముందండి? మోడీ గారు పాపం అతను పెట్టాడు చాలు మనకు బిచ్చ. అతనిదే కదా ఇదంతానే, మన దేశం అంతా చేసేది అతనే. అతను చేస్తే చాలు మనకి, ఇంకేం అక్కర్దండి. అదండి. మోడీ గారు అయితే పిఎం కావాలనుకుంటున్నారా? మళ్ళీ ప్రధానమంత్రి అతనేనండి. అతనికి అయితే ఇంక అడ్డు లేదు. మహానుభావుడు ఏమంటే చేయనండి, మహానుభావుడు అతను మనకి. లేదా ఈ పాటికి మన దేశాన్ని ఇంకోటి దేశానికి అమ్మేసేపోనండి మన జనం. కాంగ్రెస్ కానీ ఏదైనా అయితే మాత్రం శుభ్రం ఇంకో దేశానికి అమ్మేసింది. అంటే జగన్ ఏమంటున్నా అంటే ముసలిళ్ళకి కానీ లేడీస్ కాడ కానీ చాలా సానుభూతి ఎక్కువ ఉంది ఉంటుందండి. బటన్ నొక్కిన కాడ ఉందండి అతనికి. ఎక్కడ ఉందో బటన్ నొక్కేసారు అక్కడ తెలిసిపోద్ది. ఫ్యాన్ 2 రెక్కలు ఇలా ఇరిగిపోయి 3 రెక్కలు ఇలా పడుకుని ఉండిపోయిందండి. మీకు తెలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఏం చేస్తే బాగుంటుందండి? ఏదో ఒకటి చేస్తేనే మంచిదండి మనకి.
మరి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే ఏం చెప్తామండి చెప్పండి. అంటే కొందరు అడిగితే రాజధాని అవసరం లేదు, 10 ఊర్లో సచివాలయాలు ఉన్నాయి కదా. ఎందుకండి సచివాలయాలు అలా ఇప్పుడు అక్కడెక్కడో ఉన్నాయంటండి సచివాలయాలు. అందులో జగన్ గారు బ్యాందికాయలు అవి దాచుకోనకే పనిచేసి ఈ ఎలక్షన్లోనండి జగన్ గారు బ్యాందీ షాపులు కాయలు అన్నీ దాచుకోనకే పనిచేసింది. అది ఫైనల్ అయితే ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. 1,00,000 ఓట్ల మెజార్టీ తక్కువ ఉండదండి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గ్యారంటీ. ఎంత మెజార్టీతో రావచ్చు అండి? మెజార్టీ అని చెప్పలేం కానండి, ఎవరేం చెప్పుకున్నా ఆ మందు లేకపోతే ఎవడో బతకలేడు, ఎవడో ఉండలేడండి. ఇవన్నీ ఎవరేం చెప్పినా నాకు అనవసరం. నేను చెప్తున్నాను, ఎవరు వచ్చినా మందు అమ్మ కూడా ఎవరు మానేస్తారు చెప్పండి, పదవులు ఎవడు మానే చెప్పండి. మందు వల్ల బోళ్ళ డబ్బు వస్తుంది ప్రభుత్వానికి. మందు అమ్మేస్తే వాళ్ళు కొంపలు అమ్ముకోవాలి, ఆస్తులు అమ్ముకోలేడు. ఏ నాయకుడు సరే కొంపలు అమ్ముకోవాలి, ఆస్తులు అన్నీ అమ్ముకుంటే ఈ పరిపాలన చేయగలరు ఎవరైనా సరే. ఇవన్నీ చెప్తారని సొల్లు. మందు తీసేస్తే ఒకటి బతకమని, నిజంగా పరిపాలనలో మందు లేదు 5 సంవత్సరాలు, ఎందుకో ఒక నెల బతకమని ఎవరైనా సరే, తాగిపోతే ఎవరైనా సరే ఒక నెల బతకమని. ఎవరు వచ్చినా కానీ ఆ రాజకీయాన్ని మందు బంద్ చేయలేరు. మందు లేకపోతే ఎవడో బతకలేడు. సేపులేడు మొత్తం రాష్ట్రం మొత్తం తెలుగుదేశం. తెలుగు రాష్ట్రంలో కూడా మన దేశంలోనే మందు లేకుండా ఒకడు బతకలేడు. ఒక్కడో మందు బాబు గురించి చెప్పే పని లేదండి. నాకు రూపాయి ఉందనుకో, 1 రూపాయలు 200 ఉన్నాయనుకో, 200 ఉన్నాయి, 150. పోలే ఒకప్పుడు 100 రూపాయలు, 90 రూపాయలు, 80 రూపాయలు ఉండేది. అదిలే ఈయన వచ్చిన తర్వాత 200 150 చేశాడు. 200 కూడా 150 చేశాడు మళ్ళీ. అంటే జనాలు ఏడుతున్నారని చెప్పేసి అది తాగినప్పుడు పోలే 200 చేయని ఎవడో మనిషిడే, 3 చేస్తే ఎవడో మనిషిడే. ఎదొక్కరు చెప్తారండి అందరూ చెత్త. అంటే రేట్లు తగ్గించాలంటారా? రేట్లు తగ్గిందా, పెంచినా కూడా తాగుతారండి. మన ఎలక్షన్లో మందు ఆపేరు, ఎవడు కొనుక్కుని తాగలేదు. లేకపోతే డబ్బు ఉన్నవాడు జాతి పెట్టుకున్నాడు మందు. డబ్బు ఉన్నాడు మందు జాతి పెట్టుకున్నాడు, ఒక కేసు కొనుక్కు జాతి పెట్టుకున్నాడు. ఆ 2 రోజులని డబ్బు లేనాడు రోజు పనికి వెళ్ళి 100 రూపాయల మందు 200 కొనుక్కున్నాడు. మందు లేకుండా ఎవడో ఇక్కడ కదా ఎక్కడ దగ్గర బతకలేరు. లేడీస్ కూడా వదలండి. నేను చెప్తున్నాను, 100%లో 80% మందు లేకుండా ఎవడో బతకలేడు ఎక్కడ సరే, ఏ గ్రామంలో సరే. గ్రామంలో చెప్తున్నాను, మందు లేకుండా ఎవడో బతకలేడు. ఎవడొస్తే మా మీద ఎక్కుతారండి, ఎవడొస్తే మా మీద ఎక్కుతారు. వాళ్ళ జేబులో డబ్బులు పెట్టరు, వాళ్ళ ఇంట్లో డబ్బులు పెట్టరు. ఏదైనా మా ప్రజల మీద పులి మీదే తప్ప ఎవ్వడో రూపాయి పెట్టండి, ఎవ్వడో రూపాయి పెట్టు. అంటే మన రాజకీయ నాయకుల గురించి ఏమని చెప్తారు? రాజకీయ గురించి ఎవరి గురించి చెప్పనండి. ఎక్కడ చూస్తే దెంగి రకాలు తప్ప ఎవరి గురించి మేము చెప్పే పని ఉంటుంది చెప్పండి. ఎవరి గురించి చెప్పే పని లేదు. ఏ సీఎం వచ్చినాయి ఎవరు రాని వాళ్ళకి మిగలకుండా పదవులు ఎవరు చేస్తారండి? ఇంట్లో డబ్బులు పెడతారా, జైలు డబ్బులు పెడతారా ప్రజలకి? జనాలే తప్పంటారు, రాజకీయ నాయకులు తప్పంటారు? జనాలు తప్పు మెయిన్. మళ్ళీ ఈ వ్యవస్థ మారాలంటే? అవునండి, వ్యవస్థ మారుతుందండి. ఇప్పుడు మన ఎవరని పోలేండి. ఇప్పుడు జగన్ సీఎం ఎలక్షన్ అయింది కదా, చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తారు. వాళ్ళ ఇంట్లో డబ్బులు పెడతారా మాకు? ఇప్పుడు జగన్నే తప్పించేసాం, జగన్ గెలడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడు, చంద్రబాబు నాయుడు వస్తాడు, ఇంట్లో డబ్బులు పెడతాడు. అంటే బ్యాంకులో అప్పు చేయరా, ఇంట్లో డబ్బులు పెడతారా? పథకాలు పెట్టారు, చెప్పారు, బోల్ పథకాలు చెప్పారు. ఏంటి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నెలకి సంవత్సరానికి 15,000 అని చెప్పాడు. అవి ఇచ్చేస్తారా? 4 పిల్లకంట ఇంట్లో కుటుంబానికి ఇవ్వడానికి గిజగిజలాడాడు జగన్. ఏడు అమ్మఒడికి అంటే ఇలా ఫ్రీ పథకాలు వద్దంటారు. ఎందుకండి అయ్యి జనాల మీద పొడిపోవడం కదా. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగ గీత గారు గెలుస్తారా? ఇప్పుడు మాకు జగన్ వచ్చాక బోల్డ్ అన్నీ వచ్చాయండి. మరి వీళ్ళు వచ్చాయి ఏమొస్తాయో మరి. మేమైతే జగన్కి వేసాం. మరి వస్తాయో పోతాయో మరి ఏం చేస్తారో, ఎవరి పరిపాలన ఎలా ఉంటుందో. జగన్ మాత్రం వచ్చాక మా ఇంటికి వచ్చాక అన్ని అన్నం ఫుల్గా తింటున్నాం. మరి కూడెడతారో మరి ఏమి పెడతారో అర్థం లేదు. సమస్యలు ఏమి లేండి, సమస్యలు ఏమిలో ఎలక్షన్ కాడ తగులు గిగిలి వాళ్ళు ఆడుకోరు ఎవరు. మామూలు ఎలక్షన్ అందరూ మామూలు ఎలక్షన్ అయిపోయి అందరూ ఒకటే. ఊళ్ళో సమస్యలు ఏమి ఉండవండి. ఇంకా సమస్యలు మేము ఏ సమస్యలు తరగానే చేలో తెల్లతో చేలిపోతాం. తెల్ల సమస్యలు కట్టాను.
మన జగన్ గారి పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు ఇద్దరు. మాకు ఆ పరిపాలన కంటే 5 సంవత్సరాల నుంచి మేము తిన్నది చెప్పుకొని మేమైతే నాకైతే బాగుందండి, ఉన్నోడికి ఎలా ఉందో అది వెళ్తాను మరి. నాకైతే బాగుందండి జగన్ చేసి పని. అమ్మ ఒడి ముసలి పింఛన్ అన్నీ అందావే. అన్ని పింఛన్లు అన్నీ బాగానే అంది. అతను లోటుపాట్లు ఎవరికి ఏం చేయలేదు మాకైతే. మరి ఆ ఉన్నోళ్ళకి ఏమైనా చేస్తే మరి వాళ్ళ తేడా ఉంది. మేము మాత్రం ఫ్యాన్కి వేసాడు, మరి ఫ్యాన్ పక్కన వస్తుందో పోతుందో తెలదు, ఉన్న పాటి తిప్పేస్తున్నాం. అంటే వంగ గీత గారు గెలుస్తారంటారా? వంగ గీతకి అండి ఫ్యాన్ అంటే ఇంకా ఆవిడకి వేసామండి. మరి సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? సీఎంకి ఏంటి ఆ వంగ గీత అయితే సీఎం అవుతుంది కదా. చంద్రబాబు నాయుడు ఏటమ్మా జగన్ చంద్రబాబు నాయుడు మాకు ఎవడైనా ఇంకెన్ని వచ్చినా మాకు మాట్లాడతలేదు కదా. దీన్ని ఇంకా మా పార్టీ ఓడిపోయినట్టు కదా ఉంది. కంత గ్యాస్ అంటే ఇంకేమో గాడి రావాలంటే నొట్టుకండి అంటే సుఖం ఉంది. ఇక్కడ పిఠాపురం అయితే గ్లాస్ అంటున్నారా? ఉన్నవాళ్ళు అది నా మట్టికి నేను మాత్రం మా కుటుంబం అంతా ఫ్యానే వేసాం. మరి అంటే ఒకవేళ సీఎంగా ఎవరు అవుతారా ఆంధ్రప్రదేశ్? ఏమవుతాయి ఇక్కడ గోలు చూస్తుంటే మత అవుతుంటేనే, ఇక్కడ గోలు చూస్తుంటే గ్యాస్ ఎవడన్నా గ్యాస్ అంటుంటే ఇంకేమన్నా. ఇప్పుడు నేను ఉన్నా అంటున్నాను ఇక్కడ ఫ్యాన్ అండి. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు అనుకుంటారా, వంగ గీత గారు గెలుస్తారు? రెండు దెబ్బగా ఉంటాయండి అన్నీ. అంటే కొంచెం ముగ్గు పవన్ కళ్యాణ్ మీద ఉంది కొద్దిగా ఎక్కువ శాతం అది. మళ్ళీ ఇక్కడ పిఠాపురం కానీ ఈ చేబ్రోల్లో కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఏమీ లేవు. ఇంకా సమస్యలు ఏముంది, ఆవిడే ముందు ఎమ్మెల్యే చేసి ఆవిడే బాగా పనిచేసింది ఇక్కడ. ఇప్పుడు ఈయన గారి కొత్తగా వచ్చాడు కానీ ఇక్కడ సినిమా యాక్టర్ కదా కుర్రాళ్ళంతా ఎగబడేదో ఇచ్చారు కానీ. మరి చేస్తారనుకుంటున్నారా అభివృద్ధి ఏమైనా పవన్ కళ్యాణ్ గారు? ఏమో చేస్తాడో పోతాడో, ఇక్కడ పైనోడు ఉంటే పోతాడో అక్కడ పోతాడో ఎవడో చూచాడు. ఎక్కడో ఉన్నవాడు హైదరాబాద్లో ఉన్నవాడు వచ్చి ఇక్కడ మీద పెడితేనే అది మాకేంటంటే. అంటే లోకల్ ఉంటే బాగుంటుంది అంటారా? లోకల్ ఉంటే బాగానే ఉంటుంది, మరి ఉండాలా. మరి లోకల్ లేకుంటే వాడికి ఇంతనే ఇచ్చి అప్పుడు చెప్పుకుంటాడు. అంటే ఇక స్థలం కూడా తీసుకున్నా ఇక్కడనే ఉంటా అంటున్నాడు. మరి అది అక్కడ ఇల్లు మేడ ఏదో ఉంది అద్దె తీసుకున్నాడు. మరి ఏం చేస్తాడో మరి అది. పోలింగ్ ప్రశాంతంగా జరిగింది, ఎలాంటి గొడవలు గట్రా ఇక్కడే ఉండవు, ఎప్పుడూ ఉండవు. ఏ ఎలక్షన్ కన్నా మా జిల్లాలో గొడవలు ఉండవండి. ఉన్న ఆ సైడ్ కృష్ణా జిల్లా కానీ చవతల దెబ్బలాట్లన్నా నరుక్కోవడం ఏ ఎలక్షన్ కన్నా అక్కడే ఉంటాయి, ఇక్కడ నిందండి ఉండవు. అది మళ్ళీ సీఎంగా ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎం పవన్ జగన్ అవుతాడు అనుకుంటున్నాం మేము. అది ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలన చూశారు, జగన్ గారి పరిపాలన చూశారు. ఇద్దరిలో ఎవరిది బాగుంది అనిపించింది? ఎవరి లేబర్కి బాగుంది అనిపించింది, జగన్ అనుకుంటారు. అలాగే అంటే చంద్రబాబు గారు పథకాలు కూడా ఎక్కువ పెట్టారు కదా. ఆయన ఏం పథకాలు ఇచ్చాడు, ఎన్ని పథకాలు అన్నీ అలాగే ఎవడైనా పెడతాడండి పథకాలు. ఎవడ బాబు సొమ్ము బెటర్ కదా మనకి. అది బాబు అంది ఈడు బాబుది కాదు, ప్రభుత్వం సొమ్మే పెట్టిదంతా. మళ్ళీ రాజధాని ఏదుంటే బెటర్ అనుకుంటారు? రాజధాని ఏదో 3 రాజధానులు అన్నాడు, మరి పెట్టలేదు. మరి ఇప్పుడు ఏది పెడతాడు? అంటే 3 ఉండాలంటారా, ఒక రాజధాని ఉండాలంటారా? ఎవరికి ఆడే అంటాడు. మా ఏరియా వాడు కానీ మాకు రాజధాని ఉంటే బాగుంటాం. ఆ ఏరియా వాడు ఏమైనా వైజాగ్ వాడు ఏమైనా అక్కడ రాజధాని కావాలని దగ్గరికి ఉండదని ఆడంటాడు. అక్కడ వాడు ఏమైనా అక్కడ మాకు రాజధాని దగ్గరికి ఉండాలని ఆడంటాడు. అంతే. మీకు తెలిసి ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? మాకు వేసి మీకు ఏదైనా ఒకటే, ఏది చేసినా కానీ రాజధాని మళ్ళీ ముసలి పెన్షన్లు కానీ అమ్మ ఒడి ఇవన్నీ మరి ఇచ్చినాయి. మరి జగనే ఇచ్చాడు మరి బాగా ఎక్కువ. అది అమ్మఒడి అనే పింఛన్లు ఉన్నాయి, ఏమన్నా పెట్టినాయి, జగన్ ఇచ్చినాయి ఎక్కువ. అంటే చంద్రబాబు గారు ఇంతకుముందు చేశారు కదా, అప్పుడు అభివృద్ధి చేయలేదంటారా? ఆయన చేశాడు, ఆయన మాత్రం ఎందుకు చేయలేదు? ఆయన ఇచ్చాడు, కొన్ని ఆటలకి ఇచ్చాడు, కొన్ని ఇవ్వలేదు. అది జగన్ది బాగుందంటే అనుకుంటున్నాం మేము. ఇంకా ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నాం? ఏదో ఏది చేస్తాడు, ఎవరు ఏదో వచ్చినట్టు. ఇప్పుడు ఆడి దగ్గర ఆడు చేస్తాడు, ఇంటి దగ్గర నేను వాళ్ళు అది చేసేస్తాను, ఆడు చంద్రబాబు అంటాడు, నేను ఇది చేసేస్తాను, ఇది అంటారండి. ఇంకెంత ఏదో చంద్రబాబు గారు నేను వస్తే అభివృద్ధి చేస్తాను అంటాడు. మాట్లాడినాకే నేనంటాను, నేను ఆకాశం రందించేస్తాను, నేను ఏదో ఎమ్మెల్యేని చేసేస్తే నేను ఆకాశం రందించేస్తాను. ఏం చేయకపోయినా అలాగే ఉంటాయి మాటలు కొన్నది. ఈ దగ్గరే చేస్తారు, మనకి ఎవరు చేస్తారు? దెబ్బలాట్లో ఎంత గుండా రాజకీయాలు ఉంటాయి అందంట. సామాన్యులు బలి అవుతారు మరి సామాన్. మరి ఎవడో ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈ ఎలక్షన్ వచ్చినట్టు ఉంది, తాగుడు గట్రా కొంత ఎక్కువ కాయలు ఇచ్చేసినట్టు ఉంటాడు, అంటే తాగేసి ప్యాట్లు ఉంటాడు. అక్కడ నా గురించి తగులు వస్తుంటాయి అంతే, అలాంటివి ఉంటుంటాయి అంతే. ఏదైనా అదే రాజకీయంలో గొడవలు అంటే అలాంటి వాటిగా ఉంటాయి.
అది అంటే ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి గొడవలు చూసి మా దగ్గర ఏం జరగవు మా ఏరియాలో. వేరే అక్కడైనా తక్కువ, అక్కడైనా తక్కువ ఉండి ఈ సంవత్సరం బాగా ఈ టర్న్లో బాగా ఎక్కువ అక్కడ.